ఏపీ పైనే కాదు తెలంగాణ పైన కూడా మొంతా తుఫాన్ తన ప్రభావాన్ని చూపించబోతోంది. తెలంగాణను సైతం వణికించబోతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపు ఎల్లుండి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. గాలులు వీస్తున్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు మొదలయ్యాయి. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు సైతం అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా నల్గొండ పరిసర ప్రాంతాల మీద కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ బోర్డర్లో ఉండేటువంటి ప్రాంతాలు మరింత ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ మొంతా తుఫాను ప్రభావం ఉండబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అలర్ట్స్ ఫాలో అవుతూ ఉండండి. ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అండ్ మీ ఏరియాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మీ ఏరియాల్లో కూడా మొదలైందని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. భారీ వర్షాలు మొదలయ్యాయి. వాతావరణంలో భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. అక్కడ ఈదురుగాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు తెలంగాణలో సైతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఇప్పటికే మొదలైన నేపథ్యంలో మీ ఏరియాల్లో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైందని మీరు భావిస్తున్నారా? అక్కడ వర్షాలు పడుతున్నాయా? ఈదురుగాలు ఏమైనా ఉన్నాయా? వాతావరణంలో అనుకోని మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో పరిస్థితిని కూడా మాకు తెలియజేయండి. అలాగే ఒకసారి రేపు ఎల్లుండి పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా 3 రోజుల పాటు వర్షాల ప్రభావం తెలంగాణ మీద ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు చూసినట్లయితే ఈరోజు ఇప్పటికే నాగర్ కర్నూలు, అలాగే నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం పడినట్లుగా తెలుస్తోంది. ఇక రేపు ఎల్లుండి పరిస్థితి చూసినట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నేను వాతావరణ శాఖ ఇచ్చినటువంటి డీటెయిల్స్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. పీసీఆర్ ఒక్కసారి స్క్రీన్ మీద కూడా ఆ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ నేను మీకు చెప్తున్నాను. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలు ఉండబోతున్నాయి. ఈదురుగాలుల వేగం 40 నుంచి 50 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసినట్లయితే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు రేపు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇవి అతి భారీ వర్షాలు రేపు ఉండబోతున్నాయి. ఇక భారీ వర్షాలు చూసినట్లయితే నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక మోస్తరు వర్షాల గురించి చూసినట్లయితే మనం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్గా తెలంగాణ మొత్తం 20 జిల్లాల్లో కొంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా అన్ని జిల్లాల్లోనూ ఎంతో కొంత ఎఫెక్ట్ ఉండబోతోంది. సో మొంతా తుఫాన్ తెలంగాణను కూడా ఖచ్చితంగా వణికించబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో ఇప్పటికే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. అక్కడి ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. తెలంగాణలో సైతం ఈ ఎఫెక్ట్ ఉండబోతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తోంది. మరోవైపు వాతావరణ శాఖ సైతం అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎల్లుండి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారీ వర్షాలు ఉండబోతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు ముందుగా చూసినట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఈదురుగాలు సైతం చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇక భారీ వర్షాలు చూసినట్లయితే మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఒక మోస్తరు వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాల ప్రభావం ఉండబోతోంది. ఈదురుగాలు కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యాపేట, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో అంటే ఏపీ బోర్డర్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం భారీగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది.
సో జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ కూడా. మీ ఏరియాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం పడట్లేదు కదా అని మీరు లైట్ తీసుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే రేపటికి వాతావరణం పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. రేపు రాత్రి భారీ వర్షాలు పడతాయి, ఎల్లుండి భారీ వర్షాలు పడతాయి, ఆ తర్వాత రోజు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. 28, 29, 30 తారీఖుల్లో భారీ వర్షాలు మీ ఏరియాలో అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణం సాధారణంగా ఉంది కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు ఒకవేళ బయటికి వెళ్ళే పనులున్నా, ఆఫీసులకు వెళ్ళే పనులున్నా, అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. కంపల్సరిగా మీతో అంబ్రెల్లా తీసుకువెళ్ళండి, రెయిన్ కోట్స్ తీసుకువెళ్ళండి, అవసరమైతేనే బయటికి వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. రాబోతున్న 3 రోజుల పాటు అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ చేసుకోండి. సాఫ్ట్వేర్స్ కానీ ఇతర ఉద్యోగాలు చేసేవాళ్ళు అవకాశం ఉన్నంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి. సో జాగ్రత్తగా ఉండండి. సో ఈ అంశానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఖమ్మం, కోదాడ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు నల్గొండలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సూర్యాపేట, ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో అలాంటి పరిస్థితి ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే అతి భారీ వర్షాలు, భయంకరమైనటువంటి ఈదురుగాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఇంపాక్ట్ ఉండబోతోంది. వాతావరణంలో సడన్ చేంజెస్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మా ప్రతినిధి శిల్ప వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఒకసారి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారో చూద్దాం. శిల్ప వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. లెట్స్ సీ. మోంతా తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఎంత మేరకు ఉంటుంది, ఎంత మేర ప్రభావం చూపుతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ చాలా వరకు కూడా ప్రకటించారు. తెలంగాణ మీద ఎంత మేర ప్రభావం ఉంటుంది? మనకి నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నిన్న రాత్రికి మనకి నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలోకి ప్రవేశించి తుఫాన్గా మారింది. తుఫాన్గా మారిన తర్వాత వీటికి ఐడెంటిఫికేషన్ కోసం పేర్లు పెట్టడం జరుగుతుంది. సో దీనికి మెంతా తుఫాన్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఈ మెంతా తుఫాను నిన్న రాత్రి కూడా ఆగ్నేయ దిశలో ప్రయాణించి ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంకి చేరుకుంది. అంటే డిస్టెన్స్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి చెన్నైకి ఆగ్నేయ దిశలో సౌత్ ఈస్ట్లో ఒక 520 కిలోమీటర్స్, కాకినాడకి సౌత్ ఈస్ట్లో 570 కిలోమీటర్స్, లేదా విశాఖపట్నానికి సౌత్ ఈస్ట్ దక్షిణ ఆగ్నేయ దిశలో 570 కిలోమీటర్లు ఈరోజు మార్నింగ్ 8:30 ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది రాగల 24 గంటల్లో కూడా ఇట్లాగా ఉత్తర ఆగ్నేయ దిశ నార్త్ వెస్ట్లో ప్రయాణం చేసి మన కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది ఇంకా సముద్రంలో 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇది సముద్రంలో ఉన్నంతకాలం ఈ సిస్టమ్స్ బలపడుతూనే ఉంటాయి. సో ఇది ఇంకా 500 కిలోమీటర్లు ప్రయాణించే సమయంలో రేపు మార్నింగ్కి మరింత బలపడి తీవ్ర తుఫాన్గా రేపు మార్నింగ్కి మారే అవకాశం ఉంది. అటు పిమ్మట ఈ తీవ్ర తుఫాన్గాన రేపు సాయంత్రం కానీ రాత్రి కానీ మనకి కోస్తా ఆంధ్ర తీరంలో మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో ఇంచుమించు కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ప్రస్తుతం మనకి ఇండికేషన్ వస్తుందండి. తీరం దాటేటప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇది తీవ్ర తుఫాన్గా తీరం దాటుతుంది కాబట్టి ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఈదురుగాలు మనకి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. సో ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, అక్కడ క్రాస్ అవుతుంది కాబట్టి. సో కోస్తా ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు, ఈదురుగాలు ఉంటాయి. ఆ తర్వాత ఇది క్రాస్ చేసిన తర్వాత తెలంగాణకి ఆనుకుని ఇలా వాయువ్య దిశలో ప్రయాణం చేస్తుంది. సో మనకి చూసుకున్నట్టయితే తెలంగాణలో ముఖ్యంగా మనకి ఈ ఈశాన్య జిల్లాల మీద రేపు ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఈశాన్య జిల్లాలన్నిటికీ మనం అలర్ట్లో పెట్టడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ చూసుకున్నట్టయితే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఆ జిల్లాల మూడింటికి కూడా ఆరెంజ్ అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ అంటే ఈ జిల్లాల్లో 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్, అలాగే ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్లు, 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు కూడా అక్కడ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. మిగిలిన ఈశాన్య జిల్లాలన్నింటిలో కూడా
ఎల్లో అలర్ట్ పెట్టాము. ఎల్లో అలర్ట్ అంటే అప్ టు 12 సెంటీమీటర్స్ వరకు రెయిన్, అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలు. మనకి ఇటు వెస్ట్ నుంచి కూడా ఫ్లో వస్తే, ఈ సిస్టంలోకి ఫ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వెస్ట్లో ఉన్న నిజామాబాదు, నిర్మల్, ఇటు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు ఈ జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఏ విధంగా ఉంటుంది, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? మన జిహెచ్ఎంసీలో కూడా రేపు సాయంత్రం నుంచి ఈ తుఫాను వల్ల ప్రభావం ఉంటుంది. ఇంచుమించు మోడరేటు దగ్గరగా హెవీ రెయిన్ వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. రేపు సిటీలో కూడా ఎల్లో అలర్ట్ ఉంటుంది రేపు. సో సిటీలో కూడా రేపు సాయంత్రం రాత్రి నుంచి ఇవేంటంటే ఈ తుఫాను ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి తెరలుగా వస్తుంటాయి. ఒక తెర రావడము, ఒక గంట 2 గంటలు మంచి రెయిన్ పడటం, మళ్ళీ ఆగిపోవడము, మళ్ళీ ఇంకొక ఇది రావడము జరుగుతుంది. సో ఆ రకంగా సిటీలో కూడా రేపు ప్రభావం ఉంటుంది. సిటీలో కూడా ఇంచుమించు 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలుల ప్రభావం కూడా సిటీలో కూడా ఉంటుంది. ఈశాన్య జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సూచనలు జారీ చేశారు? మన ఇది 5 రోజులు బట్టి ఇది అల్పపీడనంగా మనకి అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటి నుంచి మనకి ఇది తుఫాన్గా ఏర్పడే అవకాశం ఉందని అంచనా ఉంది. సో అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా మనం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జిల్లా పోలీస్ యంత్రాంగాలు, ఈ ఎఫెక్ట్ అయ్యే జిల్లాల కలెక్టర్లు అందరికీను, అలాగే రైల్వేసు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, కమ్యూనికేషన్స్ వీళ్ళందరికీ కూడా అలర్ట్లు రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. అంటే ఈ తుఫాన్ గతంలో ఎన్నడైనా ఇంత మేర ప్రభావం ఉంటుంది, ఈసారి ఈ తుఫాన్ ప్రభావం ఎంత మేర ఉంటుంది అంటే గతంతో పోల్చుంటే? ఈ సీజన్లో ఈ తుఫాన్లు మామూలు పరిణామమే. యాక్చువల్ అక్టోబర్, నవంబర్ నెలలో తుఫానుకి అనుకూలమైన పరిణామాలు ఉంటాయి. గతంలో కూడా ఈ సమయంలో మనకి 1-2 తుఫాన్లు రావడం అనేది ప్రతి సీజన్లోనూ జరుగుతుంటుంది. సో ఈ తుఫాను తీవ్ర తుఫానుగా దాటుతుంది. ఇంకా అతి తీవ్ర తుఫాను, సూపర్ సైక్లోన్స్ కూడా వచ్చినవి కూడా ఉన్నాయి. సో ఇది ఉన్న వాటిల్లో ఇది కూడా ఒక తీవ్ర తుఫాను తప్పించి ఇది అన్నిటికంటే ఎక్కువ గ్రేడింగ్ మటుకేమీ లేదు అట్లాగా. సో మొత్తం మీద ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఏదైతే తుఫాన్ ఉందో రానున్నటువంటి 24 గంటల్లో తీవ్ర తుఫానుగా కొనసాగి అనంతరం తీరం దాటే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఈ తుఫాన్ ప్రభావం అనేది ఈశాన్య జిల్లాల్లో అయినటువంటి జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 2 రోజుల పాటు రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా అలర్ట్ జారీ చేశారు. ఇంకోవైపు Day 3 అంటే 29వ తారీఖు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ తుఫాన్ ప్రభావం ఏదైతే ఈశాన్య జిల్లాల పైన కనిపిస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎంటైర్ తెలంగాణ మొత్తం కూడా మోస్తారు వర్షం పడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, అటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. కెమెరా విజయ్తో కలిసి శిల్పా, హైదరాబాద్. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సుమారుగా 19 జిల్లాల మీద ఈ వర్షాల ప్రభావం ఉండబోతుంది. ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది. సో అలర్ట్గా ఉండండి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మా ఏరియాల్లో ప్రజెంట్ వర్షాలు లేవు అని కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడిప్పుడే తుఫాన్ ఎఫెక్ట్ మొదలవుతుంది. రేపు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో విరుచుకు పడబోతోంది. సో అదే సమయానికి ఇటు తెలంగాణలోని చాలా జిల్లాల మీద కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతోంది. కాబట్టి రేపు సాయంత్రానికి తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 3 రోజులు, రేపు సాయంత్రం నుండి మొదలు పెడితే ఎల్లుండి ఆ తర్వాత రోజు వరకు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు వర్షం పడడం లేదు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్గానే ఉంది కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటే మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు బాధపడాల్సినటువంటి సందర్భం వస్తుంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ చెప్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అవుతున్నారు. మరోవైపు హైడ్రా సైతం అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలకి అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుకన్య
శారీస్ కలెక్షన్ కామెంట్ చేస్తున్నారు. మాది తెనాలి, ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది, ఇక్కడ వర్షం లేదు అంటున్నారు. రేపు సాయంత్రానికి పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నానికే, ఇన్ఫ్యాక్ట్ రేపు ఉదయం నుంచి మార్పు మొదలవుతుంది. రేపు మధ్యాహ్నానికల్లా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది చెప్పడం చాలా కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే వరుణ్ కామెంట్ చేస్తున్నారు ఈ రెయిన్ లేదు అని చెప్పేసి. ఇదే ఇక్కడ అధికారులు కూడా ఇదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీతో పోల్చుకుంటే మరొక 4-5 గంటలు మనకు కొంత స్లోగా వచ్చినప్పటికీ కూడా ఎఫెక్ట్ అయితే ఉండబోతోంది. సుమారుగా 19 జిల్లాల మీద ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ వాసులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. మీ ఏరియాల్లో కనుక వర్షం పడుతున్నట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాల్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను మీకు ఆ ట్రాకర్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. తుఫాను కదలికలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను మీకు చూపిస్తున్నాను. రేపు ఉదయానికి ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఉండబోతోంది. ముఖ్యంగా కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఏపీ తెలంగాణ వాసులు జాగ్రత్తగా ఉండండి. రేపు ఉదయం అరౌండ్ మార్నింగ్ టైంలోనే తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో తీరం దాటబోతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. లైట్ తీసుకున్నారా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. మీరు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే రెయిన్ కోట్స్ క్యారీ చేయండి, అంబ్రిల్లాస్ క్యారీ చేయండి. ఈదురుగాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఏపీకి బోర్డర్ని షేర్ చేసుకునేటువంటి ప్రాంతాలు చాలా డేంజర్ కండిషన్లో ఉన్న ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతుందో అలాంటి పరిస్థితి ఉండబోతుంది. మిగతా ప్రాంతాల మీద కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మనం అక్కడ పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. భారీ వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా, ఇది కేవలం ఇవాళే కాదు, నిన్నటి నుంచి కూడా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అక్కడ స్కూల్స్కి సెలవులు ఇచ్చేశారు. ప్రభుత్వ అధికారులందరూ కూడా సెలవుల మీద వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చేశారు, విధుల్లో ఉన్నారు. రానున్న 4-5 రోజుల పాటు అధికారులకు ఎవ్వరికీ కూడా ఎట్టి పరిస్థితులను సెలవులు ఉండవంటూ చెప్పారు. సో ఇప్పటికే ఏపీ మీద ప్రభావం మొదలైంది. ఈ రాత్రికి పూర్తిగా ఏపీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, ఏపీని రీచ్ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయానికి ఇక తీవ్ర రూపం దాల్చబోతోంది మొంతా తుఫాన్. తెలంగాణ మీద కూడా రేపు మధ్యాహ్నానికి, రేపు సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. మీ ఏరియాలో ఇప్పుడు వర్షాలు పడడం లేదని లైట్ తీసుకోవద్దు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు.